38,650 కోట్ల రూపాయలు, 38,650 crores ఓన్లీ ఎలక్ట్రిఫికేషన్ మీద, రైల్వే లైన్ల విద్యుదీకరణ మీద మరి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనస్తుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎవ్రీ యాంగిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే డెవలప్మెంట్ దృష్ట్యా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి విషయంలో ప్రతి విషయంలో దృష్టి కేంద్రీకరించి మరి ప్రయత్నం చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాము. అదేవిధంగా కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వే నిర్మాణం చేయడం కోసము టోటల్ డీజిల్కి సంబంధించి కానీ కోల్కి సంబంధించి కానీ టోటల్గా విడ్రా చేసుకొని 100% ఎలక్ట్రిఫికేషన్తో నడపాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. అదే కాకుండా అనేక రైల్వే స్టేషన్స్లలో సోలార్ విద్యుత్ కూడా డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము డబ్లింగ్ ప్రాజెక్టులు కావచ్చు, 20,296 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ డబ్లింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అప్రూవల్ ఇవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. 20,296 కిలోమీటర్ల న్యూ 231 డబ్లింగ్ లైన్స్ అప్రూవల్ చేశాము. అది 2.70 lakh crores మరి దానికి బడ్జెట్ అలాట్మెంట్ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఎప్పుడో కొంత బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి రైల్వే స్టేషన్స్ అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ కూడా కొన్ని రైల్వే స్టేషన్స్ కట్టారు. కానీ అన్ని రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నటువంటి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టి కానీ మారినటువంటి జీవన పరిస్థితుల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు అన్ని రైల్వే స్టేషన్లో ఉండాలి. ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్లో మరి అమ్యూనిటీస్ ప్యాసింజర్స్ ఉండాలనే దృక్పథంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అందులో 1,309 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ పేరుతో రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నాం. 1,309 రైల్వే స్టేషన్స్ ను భారత ప్రభుత్వము మా రైల్వే శాఖ ద్వారా అభివృద్ధి చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ దిశలో ప్లాన్ చేయడం జరిగింది. ఈ స్టేషన్స్లలో మరి ఒక మోడర్న్ ప్లాట్ఫామ్స్, అదేవిధంగా మరి అన్ని రకాలుగా ప్లాట్ఫామ్లకు వెళ్ళేటువంటి సైన్ బోర్డ్స్ కానీ డిజైన్స్ కానీ ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్లో ఉన్నటువంటి అక్కడ కల్చర్, ఆ జిల్లాలో కావచ్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చర్ను పొందుపరిచే విధంగా ఆ రైల్వే స్టేషన్ ఆధీకరించడం కానీ అక్కడ సాంప్రదాయాలు కానీ అక్కడి వారసత్వం కానీ ప్రతిబింబించే విధంగా అన్ని రైల్వే స్టేషన్లను ఆ రకంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం విషయాన్ని సందర్భంగా మనేస్తున్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఒకటే రోజు ప్రపంచంలో ఎవరు చేయలేదు 508 రైల్వే స్టేషన్స్ను ఈ అమృత్ పథకంలో భాగంగా డెవలప్మెంట్ చేయడం కోసం ప్రధానమంత్రి గారు మరి భూమి పూజ చేయడం జరిగింది. 508 రైల్వే స్టేషన్లు వన్ డే వన్ టైం వర్చువల్ గా ఫౌండేషన్స్ చేసినటువంటి చరిత్ర గిన్నిస్ బుక్ రికార్డు మరి మన దేశంలో నరేంద్ర మోడీ హయాంలో జరిగిందనే విషయాన్ని ఈ యొక్క రైల్వే స్టేషన్ల రీడెవలప్మెంట్ కోసము భూమి పూజ చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ రకంగా ఈ రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసము 508 రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసము సుమారు 25,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసము ఖర్చు పెడతా ఉంది. అవన్నీ కూడా పనులు ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా మనస్తున్నాం. అంతేకాకుండా మన దేశంలో ఇప్పటి వరకు 41 వందే భారత్ ట్రైన్లు 41 వందే భారత్ ట్రైన్లు ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా మన స్వదేశీ సాంకేతిక డొమెస్టిక్ టెక్నాలజీతో ఇవన్నీ కూడా సెమీ హై స్పీడ్ రైళ్లు మొదటిసారిగా మన దేశంలో మన టెక్నాలజీ స్వదేశీ టెక్నాలజీతో ఈ రైళ్లను మరి మనం ఏర్పాటు చేసుకొని
చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా అనేక మంది దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది.